హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ద గోట్ 100% పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. ఎందుకంటే మామ, ఈ సినిమా గురించి చాలా 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 మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ నా లైఫ్లో బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మూవీ అనమాట. అండ్ ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ నేను పొందని సినిమా గురించి మీకు షేర్ చేసుకోవాలి ఈ వీడియోలో. అండ్ ఈ రోజు సెప్టెంబర్ 5 ఈ సినిమా గురించి నా సెకండ్ ఛానల్ తెలుగు మూవీ లవర్స్ ఛానల్లో ఒక షార్ట్ కట్ ఇచ్చాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేసా. అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పా. సో మీకు తెలుసు మన షార్ట్ కట్ ఎలా ఉంటుందో, మన హిట్ అంటే హిట్, ఫ్లాప్ అంటే ఫ్లాప్, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. అలా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఆ ఛానల్లో ఈ సినిమా గురించి బ్లాక్ బస్టర్ అని చెప్పా. ఓకే. అండ్ తర్వాత ఈ సినిమా ఈరోజు సెప్టెంబర్ 5 ఒక 10 గంటల 30 నిమిషాలకు థియేటర్ రిలీజ్ సినిమా చూసాము. తెలుగులో చూసా. ఇక్కడ నేను ఉన్న వర్ధాపాలను చూసా. సో చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇళయ దళపతి విజయ్ సినిమా ఒరిజినల్ వర్షన్ తమిళ్. సో తమిళ్లో సినిమా చూడాలి. తెలుగులో అనసో చూసి నేను బుక్ అయిపోయాను అనిపించింది. ఎందుకంటే 20 మంది కూడా రాలేదు మా థియేటర్ సినిమా చూసేదానికి. సో చాలా డిసప్పాయింట్ అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా నేను సూళూరుపేట దగ్గర ఉన్న ఎపిక్ అక్కడ వెళ్ళాల్సింది. కానీ 2 రోజులు వరుసగా హౌస్‌ఫుల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సినిమా చూడాలనుకుంటే మీరు వెళ్ళే థియేటర్‌లో అట్‌లీస్ట్ ఒక 100 మంది ఉంటే సినిమాని మీరు సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా 20 మంది, 30 మంది ఉంటే అంటే మీరు సైలెంట్‌గా ఉండిపోతారు. మీకు మొత్తం టోటల్లీ డిసప్పాయింట్ అయిపోతారు. అండ్ ఎస్పెషల్లీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే 'ఇళయ దళపతి విజయ్' ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేసే ఒక సినిమా ఇది. మిగతా ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ సినిమా నచ్చదు కూడా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా మీరు థియేటర్ చూడాలనుకుంటే ఒక 200 మంది, ఒక 100 మంది ఉన్న థియేటర్‌లో మాత్రమే చూడండి. లేకపోతే చూడకండి. అది మ్యాటర్. ఈ సినిమా తమిళ్‌లో బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంట్లో డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. కానీ తెలుగులో మాత్రం ఫ్లాప్ అవుతుంది. ఇది కూడా రాసి పెట్టుకోండి. అండ్ తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22,00,00,000 దాకా ఉంది. కాబట్టి అన్ని కోట్లు ఈ సినిమా కలెక్షన్ చేస్తుంది డౌట్. కాబట్టి తెలుగులో సినిమా ఫ్లాప్. అండ్ తమిళ్‌లో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే 'ఇళయ దళపతి విజయ్' ప్రీవియస్ మూవీ చూసుకుంటే 'బీస్ట్' మూవీ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ కలెక్షన్స్ వచ్చేసాయి. ఒక సినిమా హిట్ టు ఫ్లాప్ డిసైడ్ చేసేది కలెక్షన్స్. కాబట్టి అది ఫ్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్స్ బీట్ చేసింది 'బీస్ట్' మూవీ. అండ్ తర్వాత రిలీజ్ అయిన సినిమా 'లియో'. అండ్ మంచి అవైటెడ్ మూవీ అనమాట. థియేట్రికల్ వర్షన్ 'లియో' మూవీ. అండ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. సో ఆ సినిమా కూడా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ కలెక్షన్స్ వచ్చేసాయి. కానీ ఆ క్రేజ్ ఎవరిది? 'ఇళయ దళపతి విజయ్'. కాబట్టి తమిళ్‌లో సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. వచ్చింది కూడా. అండ్ ఈరోజు మార్నింగ్ షోస్ కూడా. కానీ తెలుగులో ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆల్రెడీ షార్ట్ కట్ రివ్యూ చెప్పకముందే నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసిందనమాట. సో మొత్తానికి తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అండ్ తమిళ్‌లో బ్లాక్ బస్టర్. ఈ సినిమా రన్ టైమ్ దాదాపుగా ఒక 3 గంటలుంది మామ. సెకండ్ హాఫ్ కొంచెం లిటిల్ బిట్ లాగ్ అనిపించింది. అండ్ అదే విధంగా ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్‌గా పరిగెత్తింది. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఒక 40 మినిట్స్ కొంచెం రేసింగ్ ఉండింది. అండ్ తర్వాత ఎస్పెషల్లీ డబుల్ యాక్షన్ అనమాట హీరో విజయ్. అండ్ ఫాదర్ క్యారెక్టర్‌లో కాకుండా ఆ సన్ క్యారెక్టర్ అంటే కొడుకు క్యారెక్టర్ చేసిన విజయ్ మాత్రం యాక్టింగ్ చింపేసాడు మామ. అండ్ హైలైట్‌గా ఉంటుంది. అండ్ విజయ్ ఫ్యాన్స్ అయితే ఆహ్, పండగ చేసుకుంటారు. అండ్ నాకు తెలిసి ప్రీవియస్ మూవీ చూసుకుంటే అలాంటి యాక్టింగ్ ఏ సినిమా చూడలేదు. అలాంటి యాక్టింగ్ చేశారనమాట. కొడుకు క్యారెక్టర్‌లో చేసిన ఆ విజయ్ అదిరిపోయింది. వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో అండ్ అదే విధంగా సినిమాలో ఒక్కొక్క దగ్గర సాంగ్స్ రిప్లేస్‌మెంట్ అనేది సరిగ్గా లేదు. తర్వాత అదేదో ఒక సాంగ్ ఉంది సెకండ్ హాఫ్‌లో 'మత్సి' సాంగ్ చాలా బావుంది. ఇంకో దానికి ముందు వచ్చే సాంగ్ అయితే అసలు ఎందుకు పెట్టారని అనిపించిందన్నమాట సాంగ్స్ కూడా. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే సినిమా చాలా స్లోగా వెళ్ళినప్పుడు సడెన్‌గా ఒక సర్ప్రైజ్, ఒక కెమియో రోల్ గాని, తర్వాత సాంగ్‌లో ఒక యాక్ట్రెస్ కెమియో రోల్ ఉంది. అది కూడా కొంచెం విజయ్ ఫ్యాన్స్ అయితే సూపర్‌గా ఎంజాయ్ చేస్తారనమాట. సో లాస్ట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ చెన్నైలో ఒక చెపాక్ స్టేడియంలో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది మామ. అది ఒక 20 మినిట్స్ చూపిస్తారు. అది ఒక పక్క, ఒక ఫైట్ ఒక పక్క దీన్ని చూపించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో అది మ్యాటర్. సో మొత్తానికి చెప్పేసాను కదా! తమిళ్‌లో బ్లాక్ బస్టర్, తెలుగులో ఫ్లాప్ అనమాట. అండ్ ఈ సినిమా మీరు చూడాలనుకుంటే సో ఫైనల్లీ ఒక 200 మంది ఉన్నప్పుడు థియేటర్ చూస్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. లేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారనమాట. సో అలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందాను ఈరోజు. 20 మందొచ్చారు మా థియేటర్‌కి. తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయింది 'వర్ధపాలెంలో'. అది మ్యాటర్. సో మొత్తానికి నేను ఊతుకోట వెళ్ళాల్సింది 'కుమారి' థియేటర్‌లో హౌస్‌ఫుల్లు. వెళ్ళాల్సింది మిస్ అయింది. తర్వాత అక్కడ వెళ్ళాల్సింది ఏది 'ఎపిక్' సూళ్ళూరుపేట. ఆడన్నా వెళ్ళుంటే కొంచెం చాలా థ్రిల్ ఫీల్ అయ్యుంటా. సో మొత్తం టోటల్ డిసప్పాయింట్. పైగా తెలుగు డబ్బుడ్ వర్షన్
అండ్ డబ్బింగ్ బాగుంది మామ. డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. విజయ్ డబ్బింగ్ గూడా తెలుగులో బాగుంది. సో, ఓవరాల్‌గా చాలా 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 డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. అండ్ రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ రొటీన్ స్టోరీ అండ్ సినిమాలో కొత్తదనం ఏం లేదు. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కమర్షియల్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ టూ మచ్ లాగ్ రన్ టైమ్ అంత అవసరం లేదనిపించింది నాకైతే. 2 అవర్స్ ఒక 25 మినిట్స్, 30 మినిట్స్ అలా పెట్టుంటే బావుండు. ఒక 30 మినిట్స్ ట్రిమ్ చేసుంటే సినిమా హైలైట్‌గా ఉండేది. కానీ స్టోరీ మనకు ఒక 40 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం డైరెక్ట్ స్టోరీ చెప్పేస్తాడనమాట. ఆ తర్వాత ఏంది రివెంజ్ అనమాట. సో, ఇదొక రివెంజ్ మూవీ మొత్తానికి. సో, మ్యాటర్ అది. అండ్ మరి సినిమా చూడాలనుకున్నారా? చెప్పాం గదా! 200 మంది, 300 మంది ఉన్నప్పుడు మాత్రమే చూడాలి. థియేటర్‌లో లేకపోతే చూడకండి. ఓటీటీలో చూసుకోండి. సో, ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. ఓటీటీలో చూడండి. అండ్ థియేటర్‌లో చూడాలనుకుంటున్నారా? మరి ఎక్కువ మంది ఉన్నప్పుడు చూడండి. సో, మొత్తానికి ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 2.5. సో, తమిళ్‌లో బ్లాక్ బస్టర్, తెలుగులో ఫ్లాప్. ఓకే మామ. బై.